హలో ఎవ్రీవన్, వన్ మోర్ మినీ వ్లాగ్. నేను పాప మా హస్బెండ్ కలిసి బయటకైతే వెళ్తున్నాము. ఇంకైతే మంచిగా రెడీ అయిపోయి మా థర్డ్ ఫ్లోర్ కదా, గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వచ్చి బయటకైతే వచ్చేసాం. ఇక్కడ ఏదో కొత్త రూల్ పెట్టినట్టున్నారు. అందరూ దుబాయ్ ఫ్లాగ్స్ అయితే పెట్టుకున్నారనమాట. ఇంటి మీద, కంపెనీస్ మీద, ఇంకా బైక్స్ మీద, కార్స్ మీద అయితే చాలా పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మేము డెల్టా సెంటర్ కి అయితే వచ్చాము. ఇక్కడైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అదైతే మీతో షేర్ చేసుకుంటున్నా. మొన్న 2 days బ్యాక్ మా హస్బెండ్ ఇంటికి సామాన్ల కోసం మాల్కి వెళ్ళినప్పుడు అయితే నాకు హెయిర్ కలర్ తెమ్మని చెప్పాను. అయితే తనకైతే తెలియదు, నువ్వే వెళ్ళి తీసుకో అని చెప్పాడు. సరే అయితే మనం వెళ్దాం ఈవినింగ్ అని చెప్పి ఈవినింగ్ అయితే మేము పక్కనే ఉన్న డెల్టా సెంటర్ కి అయితే వెళ్ళాము. ఇంట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏం తీసుకోవద్దు, ఓన్లీ కలర్ తీసుకొని అయితే వచ్చేద్దాం అని అయితే నేనైతే చెప్పాను తనకి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, నేను వెళ్ళింది హెయిర్ కలర్ కోసం కదా. అయితే నార్మల్ గా అయితే హెయిర్ కలర్ తో పాటు అన్ని తీసుకోవడం అయితే కామన్, కానీ ఇక్కడ ఏమైందంటే నేను ఆ హెయిర్ కలర్ నే మర్చిపోయి మిగతావన్నీ తీసేసుకున్నాను. అసలు హెయిర్ కలర్ కోసం వెళ్ళానని కూడా మర్చిపోయాను. టోటల్ బిల్ అయితే 2500 అయ్యింది, కానీ ఏం తీసుకున్నాం కూడా తెలియదు. ఏంటో ఈ పిల్లలు పుట్టాక మతిమరుపు అయితే చాలా ఎక్కువైపోతుంది. మీలో కూడా ఎవరికైనా ఇలా జరిగిందా? జరిగితే కామెంట్ చేయండి. అలానే వీడియోని ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.